నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన. అర్జీలతో ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న ప్రజలు. త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామన్న ఏపీ మంత్రి రామ్ ప్రసాద్. ఇతర రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేయాల్సి ఉందంటూ స్పష్టం. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమన్న జేఎన్టీయూకే ప్రొఫెసర్లు. విద్యార్థులు సమాజాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలంటూ దిశానిర్దేశం. అన్నవరం సత్యనారాయణ స్వామికి అందిన 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణం విరాళంగా అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే సత్యప్రసాద్. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను మంత్రి ముందు ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఆండాల అమ్మవారి వసంతోత్సవం తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి జె భీమశంకర్, గ్రామ పెద్దలు పుల్లా శ్రీరాములు, మొద్దన సూర్యప్రకాష్, పుల్లా శ్రీను, పుల్లా వీరబాబు, వెంకటేశ్వరరావు, బోనం కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ గ్రామంలో సర్పవరం గ్రామం చేసినటువంటి భావనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మీవారి అమ్మవారి సన్నిధిలో గోదా అమ్మవారు ఇచ్చేసినటువంటి అమ్మవారికి ఈ రోజున ఆ యొక్క ఆవిర్భావం అంటే జన్మదినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేషంగా భక్తులతోటి గ్రామస్తులు, అధికారులు, అనాధికారులు అనేక మంది భక్తులతో స్వామివారి ద్రవ్యంతో స్వామివారి విశేషంగా ఆనందంగా ఉత్సాహంగా స్వామివారికి పరిపూర్ణంగా పంచామృతాభిషేకం చేయడం జరిగింది. ఆవిడ కర్కడే పూర్వ పుల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. అమ్మవారు గోదామ్మవారు కర్కాటక మాసంలో అంటే ఈ నెలలోనే ఆవిడ ప్రారంభమైంది కనుక కర్కాటక మాసంలో పూర్వపల్లిని అంటే పుబ్బా నక్షత్రం రోజున ఆవిడ పాండ్య దేశంలో శ్రీవల్లిపుత్తూరు గ్రామంలో ఆ యొక్క తులసీవనంలో ఉద్భవించినటువంటి రోజుగా ఆవిడ ఈ రోజున ఆవర్భించింది కాబట్టి అన్ని దివ్య స్థలాలు గోదామ్మవారు వేయించేసి ఉన్న చోట అన్ని ఆలయాలు కూడా అమ్మవారి విశేషంగా ఈ యొక్క పంచామృతాభిషేకం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి సన్నిధిలో కూడా చక్కగా విశేషంగా జరిగింది. అంచేత భగవతులు కూడా స్వామివారి అందరూ కూడా విశేషంగా ఆలయంలో అమ్మవారి స్వామి ధరించారు. అందరూ కూడా ధన్యవాదాలు. శ్రావణ మాసం మంగళవారం రోజున ఉప్పా నక్షత్రం సందర్భంగా రాజలక్ష్మీదేవి గోదాదేవిగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ గోదాదేవి అమ్మవారు విష్ణు ఆలయంలో ఎక్కడున్నప్పటికీ కూడా అమ్మవారి పుట్టినరోజుగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం. అలాగే మా ఆలయంలో ఉదయం 7 గంటల నుండి శ్రీ స్వామి అమ్మవారికి పంచామృతాలతోని అభిషేకం అయిన తర్వాత పారాయణం జరుగుతుంది. పారాయణ అయిపోయిన వెంటనే అలంకరణ అయిపోయిన దర్శనం. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంకా స్వామివారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు అలాగే పుల్లా శ్రీరాములు గారు కానీ ఇలా ప్రకాష్ గారి మొత్తం గ్రామ పెద్దలతో సహా ఈ యొక్క మా అచ్చుక బృందం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి మా యొక్క ఈఓ గారు కానీ వారి యొక్క సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారికి ప్రసాదం కానీ ప్రసాద విత్తనంలో కానీ భారీ వర్షం ఈరోజు వర్షం కూడా భారీగా రాబడింది. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా వేలాదిగా తలరావడం జరిగింది. ఇది మంచి శుభరామంగా మేము పరిగణిస్తున్నాం. మొదటి
రేపు వచ్చే శుక్రవారం 16వ తారీఖు నుండి ఇక అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జరిపించుకోవాలని కోరుకుంటున్నాం. మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, దేశంలో రైతాంగం తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కాకినాడ అన్నదాన సమాజంలో కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగింది. మోదీ విధానాలతో దేశంలోని రైతాంగం, కార్మిక లోకం తీవ్రంగా విభేదించారని, అందుకే బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కీర్ల కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చాడు. అయితే గత 2 సార్లు అధికారం కన్నా ఈసారి అధికారం భిన్నమైంది. పూర్తిగా భాగస్వామి పక్షాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినా వారి యొక్క అహంకారం మటుకు ఏమాత్రం తగ్గల. ఈరోజు భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశానికి కానివ్వండి, లేకపోతే జేడీయూకి కానివ్వండి, మంత్రి పదవుల పంపిణీలో కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్ర అమరావతి నగర నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పని ముందు చెప్పారు. తర్వాత అది అప్పు కిందన చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచో లేకపోతే ఇతర ఏజెన్సీల నుంచో కేంద్ర ప్రభుత్వం మధ్య నుండి అప్పు ఇప్పిస్తామని చెప్పానంటే అది సరైంది కాదు. గ్రాంట్గానే ఇవ్వాలి. ఇప్పటికే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి సహాయం చేయాలి తప్ప తిరిగి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం వల్ల మరింతగా అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప కేంద్రం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. ఇదే సందర్భంలో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేస్తామని చెప్పని ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు 2 కూడా హామీ ఇచ్చాయి. మరి ఆ ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విశాఖ ఉక్కుని దానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేయాలి. అలా చేయలేకపోతే దాన్ని కనీసం శైలిలోనైనా విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు చేయాలి. ఆర్థికంగా విశాఖ ఉక్కుకి అవసరమైనటువంటి నిధులు కూడా కనీసం ఈ బడ్జెట్లో కేటాయించలేదు. వీటన్నిటి మీద కూడా మన రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి ఆ డిమాండ్లు పంపించాలి. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చేటట్టు చేయాలి. ఈ కానీ సాధించలేకపోతే మీరు కూడా కేంద్రం ఇప్పటికీ గతంలోనే ద్రోహం చేసింది రాష్ట్రానికి. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల మద్దతుతోని కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ విధానాలు లేనప్పుడు మీరు గట్టిగా గొంతు ఇప్పి మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఈ ద్రోహులుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మన తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి విజ్ఞప్తి చేస్తూ కనీసం ఎప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుల రూపంలో కాదు గ్రాంట్ల రూపంలో రాబట్టడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పని పిలిపిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి రానున్న కాలంలో పార్టీ శతవార్షికోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించేదానికి కృషి చేయడానికి పార్టీ యంత్రాంగాన్ని అంతటినీ సమాయత్తం చేయడానికి మేము ఈ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తాం. లేపాక్షి భూములను వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జగన్ హయాంలో చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయని అన్నారు. దొరికిన కాడల్లా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన భూములు కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారని అన్నారు. ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీకి 2,650 ఎకరాలు సొంతం చేసుకోకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. లేపాక్షి భూముల వేలం విషయంలో జగన్ గత 5 ఏళ్లలో ఏ ప్రయత్నం చేయకపోగా తన బంధుమిత్రులకు ఆ భూములను కట్టబెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మరో 2,650 ఎకరాలను ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ అనే సంస్థకు కేవలం 28 కోట్ల రూపాయలకే కట్టబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 8,884 ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా
చాలా చీప్గా కేవలం 500 కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. కేవలం 500 కోట్లకు. సో ఇష్యూ ఏంటంటే మొత్తం 8,844 ఎకరాల భూములు 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టేయడం, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1గా A2గా మన విజయసాయి రెడ్డి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇవంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కట్టలేదు. కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి, మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన కట్టలేదు, సో ఆయన కుదవబెట్టిన, మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము, ఆయన కుదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. చూడ్డానికి బాగానే ఉంటుంది ఇది, కానీ అది వాడి భూమి కాదు, హిందూ భూమి కాదు, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమిది, గవర్నమెంట్ భూమిది. దాన్ని కుదవబెట్టుకుని 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో అప్పటి బ్యాంక్ మేనేజర్లు. సరే అయిపోయింది. ఆయన భూమి కాని భూమిని కుదవబెట్టేసుకొని ఆయనకి 4,000 కోట్లు ఇచ్చారు, ఆయన దివాళా తీశారు. వీళ్ళు వచ్చి మా భూములు మాకు ఇప్పించండి, మా యొక్క అప్పులు మాకు ఇప్పించండి, లేకపోతే మాకు ఆ భూములన్నా ఇప్పించండి అంటూ ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. ఏం బ్యాంకులో ఇవి ఇంత ఉత్తుత్తి బ్యాంకుల్లాగా ఉన్నాయి ఇవి చూస్తుంటే. ఎక్కడుంది మోసం, ఎవరితో మిలాఖతయ్యారు, ఎవరితో కలిసిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయింది, ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఒకవేళ ఇదే వేళం కనుక ఇక ట్రిబ్యునల్ కంటిన్యూ చేస్తుంటే డే లైట్ రాబరీ కదా ఇది, ఇట్స్ డే లైట్ రాబరీ. ఇవంతా ఎవరికి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి అనుయూయుల సంస్థలకి వచ్చుంటే, అర్తిన్ ప్రాజెక్ట్స్ వచ్చుంటాయి. తర్వాత కొత్తగా మేము కూడా బిడ్డింగ్లో పాల్గొంటా అంటూ వచ్చిన వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డికి వచ్చుంటాయి. ఇంతింత మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తం అప్పులో 88% రైట్ ఆఫ్ చేసుకొని 12% ఇచ్చేస్తే వచ్చేస్తారంట, మొత్తం ఇచ్చేస్తారంట. సో ఈ టైప్లో ఒక్కొక్కరు చేశారు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవాల్టి ఈ పరిస్థితి ఏంటి అంటే, రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనే అతను వేలంపాట ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అని ట్రిబ్యునల్ చెప్పింది. కానీ ఏపీ ఐఏసీని ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. ఈడీని కూడా ఇన్వాల్వ్ కావద్దంటూ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే వేలం ఇప్పుడు వేయట్లేదు కాబట్టి. వేలం ఎప్పుడు వేస్తారంటే బ్యాంకులు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేస్తారంట. కానీ ఆ భూములు వాళ్ళవి కాదు కదా అంటే అది మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇది ఏమి ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఒక సిటిజన్గానే మారుతాను. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్ట్ ఆఫ్ ట్రిబ్యునల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.